నమస్తే అన్న అందరికీ నమస్కారం. సహజీవనం చేస్తూ వచ్చిన ఒక జంట మధ్య వివాదం కారణంగా ప్రేమ ఉన్మాదానికి దారితీసింది. రక్త గాయాలతో ప్రియురాలు మృతి చెందగా ఉరి వేసుకున్న స్థితిలో ప్రియుడి యొక్క మృతదేహం బయటపడింది. ఐసీఎఫ్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. చెన్నై ఐసీఎఫ్ సమీపంలోని రాజీవ్ గాంధీ నగర్లో కొంతకాలంగా ఒక జంట చిన్న ఇంటిని అద్దె తీసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. తామిద్దరం భార్యాభర్తలుగా వీరు పరిసరాలలో ఉన్న వాసులకైతే పరిచయం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడి మృతదేహం ఉరివేసుకొని శవంగా వేలాడుతూ ఉండటాన్ని పొరుగున ఉన్నవారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లోపల గడియ పెట్టి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్ళి చూడగా రక్త గాయాలతో యువతి మరణించి ఉండడం, అక్కడే యువకుడు కిటికీకి ఉరి వేసుకొని మృతి చెందడం వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ ఇంట్లో లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డుల ఆధారంగా ఆ ఇద్దరి వివరాలు పోలీసులు సేకరించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాన్ని కీల్పకం మార్చూరికి తరలించారు. మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్టు పేరిట వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తూ ఉండడం వెలుగులోకి వచ్చింది. విల్లుపూరం అన్నా ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటూ ఉన్న ఆకాష్ అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లీష్ లిటరేచర్లో BA, ఆకాష్ BSc చదువుతూ ఉన్నారు. కాలేజీలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక వర్క్ ప్రాజెక్టు పేరు మీద చెన్నైకి వెళ్తూ ఉన్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. ఐసీఎఫ్ ఆవరణలో ఒక ఇంటిని బాడుకు తీసుకొని భార్యాభర్తల్లా వీరు సహజీవనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి కాలేజీకి వెళుతూ వచ్చినట్లు విచారణలో తెలిసింది. గత 10 రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో ఇరుగు పొరుగు వారు గమనించారు. అయితే ఈ గొడవ ఎందుకు జరిగింది, అందుకు గల కారణాలు బయటికి రాలేదు. సోమవారం వీరు గొడవ పడినట్లు తెలిసింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి ఆ తర్వాత భయంతో ఆకాష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారని చెప్పి పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా సరే కానీ తల్లిదండ్రులను మోసం చేసి తల్లిదండ్రులకు తెలియకుండా వచ్చి ఇద్దరు మనం చూసుకుంటే చదువు పేరిట సహజీవనం చేస్తూ ఎవరికీ తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. చివరికి వారిద్దరి మధ్య గొడవలు వచ్చి ఇద్దరు చనిపోయారు. ఏది ఏమైనా సరే కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు ఇలా చేయవద్దని కోరుకుంటూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.